మనం యూట్యూబ్లో ఏం చూస్తున్నాం, మనకి ఏమేమి వస్తున్నాయి, యూట్యూబ్ మనకి ఏం సజెస్ట్ చేస్తుంది, ఒక్కసారైనా కూడా ఎవరికైనా కూడా మంచి కంటెంట్, యూస్ఫుల్ అయిన కంటెంట్ ఎవరికైనా వచ్చిందా? యూట్యూబ్ సజెస్ట్ చేసిందా? మనం సెర్చ్ చేసి వెతుక్కుంటే తప్ప మంచి కంటెంట్ అనేది యూట్యూబ్లో దొరకట్లేదు. ఏవేవో రీల్స్, ఏవేవో ఇష్టం వచ్చినవి చెత్తవన్నీ యూట్యూబ్లోనే ఉంటున్నాయి. సో వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి, మన పిల్లలకు ఉపయోగం ఏంటి? మన పిల్లలు చదవట్లేదు, ఇలాగుంటున్నారు, అలాగుంటున్నారు, ఏవేవో చూస్తున్నారని. మనం ఏం చూస్తున్నామో అవే వస్తుంటాయి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే మంచి కంటెంట్ ఏమన్నా సరే యూట్యూబ్లో పెడితే దానికి వ్యూస్ రావు, ఇలాంటివి పెడితేనే వ్యూస్ వస్తుంటాయి, వీటి మీదే డబ్బులు వస్తుంటాయి అని చెప్పేసి అందరూ కూడా ఏవేవో వీడియోస్, పిచ్చి వీడియోస్ అన్నీ కూడా పెట్టి అప్లోడ్ చేస్తున్నారు. వాటినే మనం ఎంకరేజ్ చేస్తున్నాము, అవే మనకు సజెస్ట్ చేస్తుంది. యూట్యూబ్ కూడా వ్యూస్ ఎక్కువైతే ఏది వస్తాయో వాటినే సజెస్ట్ చేస్తారు తప్ప మంచి కంటెంట్ ఉన్నదని చెప్పి సజెస్ట్ చేయడం అంటూ జరగదు. వ్యూస్ని బట్టే యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో మనం ఏం చూస్తున్నాం అనేది ఒకసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం వాళ్ళకిలాగా మనం చేయలేం, వాటి మీద మనం డబ్బులు సంపాదించలేం. సో మంచి కంటెంట్ అనేది దొరకట్లేదు, రావట్లేదు. మీ పిల్లల కోసమైనా సరే మంచి కంటెంట్ ఉన్న వాటిని ఎంకరేజ్ చేయండి, వాటిని సపోర్ట్ చేయండి. రేపు పొద్దున్న మన ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. ఏవేవో పిచ్చి మనం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసామంటే యూట్యూబ్ అంతా అవే ఉంటుంది, మనకి కూడా అవే వస్తాయి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఏది మనం సపోర్ట్ చేస్తున్నాము, వేటికి మనం ఎంకరేజ్ చేస్తున్నాము, యూట్యూబ్ మనకి ఏది సజెస్ట్ చేస్తుంది అనేది గుర్తుంచుకోండి. సో టేక్ కేర్. జై హింద్.